లైవ్ షోకి తిరిగి స్వాగతం. కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా పోయాకే ప్రత్యేక హోదా గుర్తుకొచ్చిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 24% మంది అవునని 76% మంది కాదన్నారు. గోని గారు మాట్లాడాలి కదా, మీకు మీరు ఇంత మాట్లాడారు. ఒకసారి మాట్లాడతారు. జీవన్ రెడ్డి గారు కానీ పార్టీలని చెప్తున్నారు. 60 ఏళ్ళు టీడీపీ కాంగ్రెస్ ఈ దేశాన్ని ఇతర పార్టీలు మొత్తం ఉంది. దీంట్లో ఉన్నోళ్ళంతా రాష్ట్ర మంత్రులు చేసిన వాళ్ళే. శ్రీనివాసరెడ్డి మంత్రి చేసి ఓ స్కామ్లా రాజీనామా చేసినాడు. మేజర్ ఇరిగేషన్ శ్రీహరి చేశాడు, తుమ్మల చేశాడు. ఇంద్రకరణ్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ చేశాడు. ఆయన నిర్వాహకంగాని మేమంతా చాలా స్కామ్లు మేము బయట పెట్టాము. ఈరోజు 60 ఏళ్ళని జూపల్లి కృష్ణారావు గారు ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత మంత్రి అయ్యారు. టీఆర్ఎస్ మీద పోటీగా అంటే తెలంగాణ కోసము ఎలయన్స్ అయిన పార్టీ మీద రెబల్గా పోటీ చేశారు. ఈరోజు ఇదే కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మంత్రి కాకముందు కరువు మంత్రి ఉండే అనుకోండి రామారావు క్యాబినెట్లో 610 జీవోని రద్దు చేయమని శ్రీకాకుళం టు ఆదిలాబాద్ వరకు ఏదైతుందో ఫ్రీ జోన్ చేయమన్నాడు. భూములు అమ్మాలని చెప్పారు, తర్వాత అమ్మద్దు అన్నారు, ఇప్పుడు మళ్ళీ అమ్మని చెప్తున్నారు. అసలు స్కాములు ఏదైతున్నదో ఇప్పుడు కొత్తగా పార్టీ పుట్టింది. జీవన్ రెడ్డి గారు లెక్క మొదటిసారి ఎమ్మెల్యే అయినరు, ముఖ్యమంత్రి అయినరు, ఎంపీలు అయినరు, వాళ్ళు మాట్లాడితే నిజమే. కానీ రోజు 60 ఏళ్ళు అరిగిపోయిన రికార్డు లెక్క మాట్లాడుతూ ఉన్నారు స్కాములు. ఈ రోజు ఏదైతుందో కొందరు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, మంత్రులు అయిన వాళ్ళు, వాళ్ళ ఆస్తులు ఎంత, వివరాలు ఎంత చర్చకు జీవన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నుంచి ఎక్కడొచ్చినా కూడా సాక్ష్యాధారాలతో ఈ రోజు మంత్రివర్గంలో కూడా గతంలో నేను డాక్యుమెంట్ బయటపెట్టి మళ్ళీ కూడా నేను డాక్యుమెంట్ బయట పెట్టడానికి రెడీగా ఉన్నాను. ఈ విధంగా ఏదైతుందో ఈ రోజు వారు చెప్తున్నారు మా మీద ఓర్వలే. కానీ వారి కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ ఫేజ్లో మొదటి విడత 5,000 ఇండ్లు ఇస్తారని, నిజామాబాద్ రూరల్ అర్బన్ కాన్స్టిట్యున్సీలో 10,000 అని చెప్పారు, సికింద్రాబాద్ 10,000 అని చెప్పారు. ఇలా 400 అంటే ఎన్ని ఏళ్ళు కావాలి సార్? 20 ఏళ్ళు మీకు అధికారం ఇస్తే తప్పితే చేయలేరు. లోయెస్ట్ విలేజ్ సార్, లోయెస్ట్ విలేజ్ సెలెక్ట్ చేశారు. అవన్నీ అమలు ఒక్క వాటర్ గ్రిడ్ మీద ఛాలెంజ్ చేస్తున్నారు. ఎవరన్నా ఈ దేశంలో మొగోడు ఉన్నాడా దేశ పార్టీలో? మేము చేస్తాము లేకపోతే ఓట్లు అడగమని. మీరు మేనిఫెస్టో 20 ఏళ్ల కోసం ఇచ్చింది కాదు, 5 ఏళ్లలో ఈ 3 ఎకరాలు గాని ఇండ్లు గాని ఇచ్చిన దానికి మీరు దానికి ఛాలెంజ్ చేయండి. గజ్వేల్ కాన్స్టిట్యున్సీ సీఎం కాన్స్టిట్యున్సీలో ఫండ్స్ విపరీతంగా వస్తున్నాయి. జనరలీ అక్కడ అడ్మినిస్ట్రేషన్ కానీ గ్రిప్ కానీ సీఎం గారు కానీ ప్రభుత్వానికి కానీ ఉంటే ఏంటంటే ప్రభుత్వ ఆఫీసర్స్ అందరూ కూడా బాగా పనిచేస్తారు. అలాంటిది అక్కడ డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డారు. అంటే ఎంత పట్టుబడ్డారని చర్య తీసుకున్నట్టేగా. అంటే దీనికే సంబంధం ఆ విధంగా జరగదండి. జనరల్లీ ఎప్పుడు కూడా భయపడతారు. అంటే సీఎం గారు కాంట్రాక్టర్స్ కానీ పెద్దవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడ భయపడుతున్నారు లేబ్బా, భయపడుతున్నారు. అలాంటి చోట కూడా జరుగుతుందంటే మీరు అడ్మినిస్ట్రేషన్ చూసుకోండి. అదే విధంగా బాధాకరం అంటే ప్రతిపక్షాలు అంటే మాకు అపారమైన గౌరవం ఉంది సార్. మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు మొన్నటి వరకు ఏమన్నారు సార్, 2 బెడ్రూమ్ల ఇల్లు ఏవి మీ జీవితంలో కట్టలేరు, మీరు ఇంకా 20 ఏళ్ళు అధికారం ఇచ్చినా మీరు కట్టలేరు అన్నారు. అట్లాంటిది గతంలో వీళ్ళలాగా కాకుండా ఎట్లా కట్టనిళ్ళకు సున్నమేసుడు కానీ లేనిళ్ళకు పైసలు లేపుడు కానీ వరంగల్ జిల్లాలో ఒక గ్రామంలో మాట్లాడలేదు సార్. లేనిళ్ళకు పైసలు తీసుకుని మేము ఇలా ఒక బడుగు బలైన వర్గాల అక్క చెల్లెలు పిల్ల అన్నదమ్ముల ఇల్లు లేని అన్నదమ్ములంతా ఎట్లాంటి ఇళ్లలో ఒక మోడల్ ఇల్లు కట్టి 5,04,000 రూపాయలు, దానికి ఎమ్యూనిటీస్ కింద 1,20,000 చొప్పున 6,29,000 కేవలం కట్టడానికి కొమ్మినేని గారు. మళ్ళీ భూమి లెక్కేయట్లేదు వీళ్ళు. భూమికి ఒక 7 లక్షలు అవుతున్నాయి. ఇప్పుడు అంకాపూర్ గ్రామంలో 165 ఇల్లు ఇచ్చారు సార్, దానికి 6,29,000 ఇల్లు కట్టడానికి అవుతుంది. భూమికి ఎంత అవుతుంది సార్? అక్కడ 8,000 నుంచి 10,000 గజం ఉంది సార్. అది వేసుకుంటే 14 లక్షలు పెట్టి ఒక బడుగు బలైన వర్గాల కోసం ఈ ప్రభుత్వం ఇండ్లు ఇస్తా ఉంటే రేపు దాన్ని మొదటి దఫాగా మేము ఒక మోడల్ ప్రాజెక్ట్ కడతా ఉన్నాం, మోడల్ డిజైనింగ్ ఇళ్ళం కడతా ఉన్నాం. 400 అంటే ప్రచారం కాదు అడుగుతుంది. దయచేసి ఇప్పుడు హిందూలో వచ్చిన సిబిఐ వార్త దాని గురించి మాట్లాడారు సార్. చెప్పాను సార్, స్కాములు పుట్టింది వాళ్ళ ప్రభుత్వాలు అని చెప్పినాం. అది అయిపోయింది సార్ సబ్జెక్టు. మోడల్ గా కడతా ఉన్నాం. వచ్చే సంవత్సరం 4,000 ఇస్తాం, అటు తర్వాత ఇంకా 8,000 ఇస్తాం. ఒక్క మాట, ఇల్లు లేని ప్రతి ఒక్క అన్నదమ్ములకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యొక్క జీవిత ఉద్దేశం లక్ష్యం అది ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తాం, కట్టి తీరుతాం. కేసీఆర్ చెప్పింది చేస్తాడు ఖచ్చితంగా. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు సార్. వీళ్ళు అసాధ్యం అనుకున్న 2 బెడ్రూమ్ ఇల్లు కూడా సుసాధ్యం చేస్తూ స్విమ్మింగ్ పూల్ రెసిడెన్షియల్ స్కూల్
కూడా పెట్టండి. వారంటే న్యూయార్క్, లండన్, మా ప్రకాష్ మీ ముఖ్యమంత్రి అమెరికా పోలే, మీరు అమెరికా పోయి వచ్చారు. న్యూయార్క్, లండన్ లెక్క కరీంనగర్ చెరువులు తవ్విస్తాం. ప్రకాష్ అన్న మీరు చూడండి, మీరు మధ్య భ్రమించే విధంగా మా ప్రభుత్వం కేజీ టు పీజీ ఏమైంది? ఇల్లు డిజైన్ చూసారా? అయిపోయింది కదండి, ఇల్లు జీవన్ ఆఖరికి తన ఆవేశాన్ని లేకుంటే ఎవరినో బహుశా ఎవరినో ఉద్దేశించి మాట్లాడుతూ నాకు అనిపిస్తా ఉంది. బహుశా ఫామ్ హౌస్ లో సీఎం గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అని అనుకుంటా ఉన్నా. ఇష్యూ ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఇండ్లు ఇచ్చాం, సంతృప్త కాలం ఇచ్చాం. శాచురేషన్ మోడ్ పైన ఎక్కడైనా పొరపాటు జరిగింటే ప్రభుత్వాలను పొరపాటు సరిద్దండి, యాక్షన్ తీసుకోండి. ఒకటి. రెండవది, మాటికి తమ్ముడేమంటే అన్నదమ్మ అంటాడు. నేను అడిగే ప్రశ్న అదే. మొన్నే చెప్పాను ఆఖరికి, ఇద్దరికి వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. కేసులు, కోర్టులు, వీళ్ళ పోలీసు, చివరికి ఇద్దరు సైన్యాధిపతుల్లాగా పోలీసులు మోహరించిన సంఘటన కూడా ఉంది. సో కనుక ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు అన్నదమ్ములు, నా అభియోగం. మాట్లాడుకున్నారంటారు. బహుశా ఇద్దరు ఆఖరికి ఆ కేసు ఏమైంది, ఈ కేసు ఏమైంది మాట్లాడుకోవచ్చు. లేకపోతే నువ్వు మా ఇద్దరు బాగున్నావు, నువ్వు ఇట్లే ఉంటాను, నువ్వు ఈ పక్క రెచ్చగొట్టి నా పక్క రెచ్చగొట్టి ఇద్దరు ప్రశాంతంగా ఉందామని అనుకోవచ్చు. లేకపోతే ఊరికే కూర్చొని కూడా ఇద్దరు తక్కువ సీనియర్ నాయకులు, మంత్రి, మాజీ మంత్రి వరకు ఇట్లా మాట్లాడడం బాధాకరం సార్. సో నేను అడిగేదేమంటే దాంట్లో ఒకే మై రిక్వెస్ట్ ఇది ఏంటంటే, అయ్యా మీ అధికారాల కోసం లేకుంటే మీ అధికారాలు నిలబెట్టుకోవడం కోసం తెలుగు మాట్లాడే ప్రజల్ని రెండు రాష్ట్రాలు ఉండొచ్చు ఈ రోజున, వీళ్ళని మీరు బలి చేయవద్దండి. అన్ని విషయాలకు మాట్లాడండి. ఎలక్షన్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడండి, లేకపోతే నీళ్ళ గురించి మాట్లాడండి, కరెంట్ గురించి మాట్లాడండి, స్కాలర్షిప్ల గురించి మాట్లాడండి, అందరి బాగు గురించి మాట్లాడుకొని ఇచ్చిపుచ్చుకోండి. మాట్లాడలేదంటారా? కానీ హిందువులో ఒక వార్త వచ్చింది, దీనికి అంతగా మనం భుజాలు తడుకోవాల్సిన అవసరం లేదు. ఆఖరికి నేను చెప్పేది జీవన్ దాని గురించి మాట్లాడడం లేదు, అది వ్యతిరేకిస్తున్నాం. నేను కూడా ఈ ఒక తెలుగు వాడిగా అది అవాస్తవమైన వార్త కావాలని కోరుకుంటా ఉన్నా. కానీ హిందూకు ఒక క్రెడిబిలిటీ ఉంది. కరెక్ట్. రెండో అంశం ఏంటంటే, ఎందుకంత జీవన్ ఎస్ మా నాయకుడు ఈ పని చేయలేదు, చేసి ఉండడు, వార్త కాదు, ఈ పని చేసే అవకాశం లేదు, ఈ పని చేసే అవకాశమే లేదు. అటువంటి అవకాశం అవినీతి రైతంగా మాట్లాడుతూ ఉంటే మేము ఏం చెప్తాం? ఒక మంత్రి మిమ్మల్ని ఖండిస్తాం, మాట్లాడే ప్రతి ముఖ్యమంత్రి తెలుసు. ఆ రాజధాని మేము వెళ్ళకపోతే కేసీఆర్ ఎందుకు వెళ్తున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గడిచిన 14 సంవత్సరాల నుంచి నేను దగ్గరుండి చూస్తా ఉన్నా. మా నాయకుడు ఎట్లాంటి వాడు మాకు తెలుసు, కాంగ్రెస్ నాయకులు గతంలో ఏం చేసిరో తెలుసు, ప్రకాష్ అన్నకు కూడా తెలుసు. అట్లాంటి వ్యక్తి కాదు. అట్లాంటి వ్యక్తి అయితే మరి కేంద్ర మంత్రిగా చేసినటువంటి కేసీఆర్ గారికి పనిచేసేట్లున్నాడు. బహుశా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి మా ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ లో ఉన్నారు. మర్చిపోయినావు, కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ లో మొదట ఒక పార్టీలో ఉంటారు, మా శైలజనాథ్ అన్న ఏమంటారంటే, వాస్తవంగా పాపం వాళ్ళు అపారమైన గౌరవాన్ని అనుభవించి కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ళు పాలనలో ఉండి మంచి మంత్రి పదవులను అనుభవించి వాళ్ళు ఈ పవర్ లేకపోతే పరేషాన్ అయి మాట్లాడుతున్నారు సార్. ఏ విషయాన్ని చంద్రశేఖర్ రావు గారిని ఉద్దేశించి కేసీఆర్ గారు, నేను చిన్న వ్యక్తిని మా పార్టీలో, నాకు మొదట సీటు నాకు ఇచ్చారు, నా
జీవితానికి వినండి. ఎమ్మెల్యే చిన్న వ్యక్తి ఏం కాదు. నువ్వు కేసీఆర్ ని బాగా పొగుడు 36 ఎమ్మెల్యే అయినా మా జీవితానికి ఏం కావాలి సార్? ఏమన్నా? చెల్లెనా తన 36 సంవత్సరాలకు నేను ఎమ్మెల్యే అయినా ఓకే, ఇప్పుడు నా ఈ జీవితానికి సంతోషం ఏం నీకు కావాలి? లేదా? చాలా హ్యాపీగా రోజు దండం ఉన్నాను. పెట్టుకో కేసీఆర్ ది ఫోటో దండం పెట్టుకో తిరుగు పొగుడు సూర్యనారాయణకి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ కాదని ఎందుకు ఇచ్చినారు కాబట్టి విచారణ జరిగిందని వార్త. విచారణ ఇప్పుడు మేము అవన్నీ ప్రశ్నించాను వాటిని అవాస్తవమా, సిబిఐ అవాస్తవమా, సూర్యనారాయణ అవాస్తవమా, పెట్టిన సంతకాల వాస్తవమా, లేక అవన్నీ అవాస్తవాలే. ముఖ్యమంత్రి వాళ్ళు అట్లాంటి పనులు చేయరు. మాకు పూర్తి నమ్మకం. దేవుడితో సమానం. నిజంగా చెప్తా ఉన్నా. మా ముఖ్యమంత్రి గురించి మాకు తెలుసు. మాకు తెలుసు. మీ ముఖ్యమంత్రి గురించి వీళ్ళేమో ముఖ్యమంత్రి దగ్గర లేరు సార్. 14 సంవత్సరాల నుంచి మేము ఎట్లాంటి ఉద్యమం కొనసాగించినా మాకు తెలుసు. మా ముఖ్యమంత్రి గురించి మాకు తెలుసు. 100% అవాసం సార్. ఎన్ని ఆరోపణలు చేశారు సార్ గడిచిన 18 నెలల కొమ్మినేని గారు. వీళ్ళు ఆరోపణలు చేయని రోజు ఏదైనా ఉందా? అరే మీరు ఒక పేపర్ తీసుకోండి సార్. ఏ ఒక్క రోజైనా ఆరోపణలు చేయని రోజు ఉన్నాయా? కానీ అవన్నీ అవాస్తవాలను ప్రజలు నమ్ముతా ఉన్నారు. బ్రహ్మాండమైన ప్రాజెక్టులు చేస్తా ఉన్నాం. ఆ ప్రాజెక్టులు మేము మంచినీళ్ళు ఇచ్చిన రోజు, ఒక్క నిమిషం, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నీళ్లు ఇచ్చిన రోజు, 2 బెడ్రూమ్ల ఇల్లు ఇచ్చిన రోజు, మన ఎన్టీవీ ఎవరున్నారు? తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ వివేకానంద గౌడ్ గారికి జన్మదినోత్సవం, వారికి జన్మదిన శుభాకాంక్షలు. వివేక్ గారు నమస్కారం, మీకు జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. బాగున్నారా? బాగున్నా సార్. బాగున్నా. ఏంటి మీ రాజకీయ అనుభవం ఎట్లా నడుస్తా ఉంది? బాగా నడుస్తా ఉందా? రాజకీయ కార్యకలాపాలు కానీ ఇతరత్ర పనులు కానీ బాగా జరుగుతున్నాయా? బ్రహ్మాండం సార్. ఇది ఛాలెంజింగ్ టాస్క్. అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా ఇది కూడా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా ఉన్నాం. తప్పకుండా ఈ అనుభవం ఖచ్చితంగా ఫ్యూచర్ లో తోడేది అనుకుంటున్నాం. వివేక్ గారు హ్యాపీ బర్త్డే టు యూ. ఈ గతంలో మేమంతా కలిసి ఒకటే కుటుంబంలో ఉంటుంది, అంటే టిఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. వివేకానంద మేము ఇవాళ అపోజిషన్ అయ్యిండు, కానీ ముందు మా పార్టీలో ఉండే. వారికి జన్మదిన శుభాకాంక్షలు, మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేము. వివేక్ నీకు జన్మదిన శుభాకాంక్షలు. స్మార్ట్, మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. శ్రీధర్ అండి, బీజేపీ. వివేక్ గారు మనం కలిసి జిహెచ్ఎంసీలో కంటెస్ట్ చేసి పోటీ చేసి గెలవాలి. హ్యాపీ బర్త్డే టు యూ. శుభాకాంక్షలు. మీరు ఏదైతుందో బ్రహ్మాండంగా మీ పర్ఫార్మెన్స్ ఉంది. మీ బాడీ లాంగ్వేజ్ కానీ, టీవీలో వచ్చినప్పుడు కానీ, మీ ఒక టాక్ ప్రజల్లో కానీ మీరు ఒక నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలనేది అవుతుందో కోరుకుంటున్నాను. రైట్. ఫైనల్ గా మీరు ప్రజలకు ఏమైనా చెప్పదలిస్తే చెప్పండి వివేక్ గారు. థ్యాంక్ యూ. అందరం అంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర దేశ పరిస్థితులు అందరం కూడా, ఇప్పుడు రైతుల ఆత్మహత్యలే కానీ ఏ విషయాలైనా కూడా అందరం కూడా మనం అందరికి రైతాంగాన్ని కానివ్వండి అందరూ కూడా ధైర్యంగా చేసిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మన భారతదేశం మన ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలని ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు రెండు కూడా, తెలంగాణ రాష్ట్రం కానివ్వండి అటు ఏపీ కానీ 2 రాష్ట్రాలు కూడా బాగుండాలని చెప్పి ఖచ్చితంగా మనందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా కలిసి పనిచేసి ముందుకు వెళ్దాం. ధన్యవాదాలు. మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా పోయాకే ప్రత్యేక హోదా గుర్తుకొచ్చిందన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 26% మంది మాత్రం అవునని, 74% మంది కాదన్నారు. మొదట అనుకూలంగా వచ్చిన తర్వాత వ్యతిరేకంగా వచ్చింది. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. గోవింద్ ప్రకాష్ గారికి, శ్రీధర్ గారికి, జీవన్ రెడ్డి గారికి, శైలజానాథ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. వివేక్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.